హాయ్ హాయ్ హాయ్. హలో 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 హలో. థ్యాంక్ యూ. మేము కాలేజ్ ఎండ్ వస్తుంది. హాయ్ శ్వేత. నీ బ్లాక్ శారీ హ్యాపీనా? బ్లాక్ 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 అని కలర్ ఇచ్చావు ఆ రోజు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో హలో హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్స్ ఫర్ 100K ఫాలోవర్స్. అందరికీ థ్యాంక్స్. ఎవరెవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో అందరికీ థ్యాంక్స్. నా ఫాలోవర్స్ లేకున్నా కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ చరణ్. హండ్రెడ్కి స్పెషలా పెట్టా కదా రీల్. లైవ్కి వచ్చా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ దినీష్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పర్పుల్ కలర్ శారీ వేర్ పనంగా క్యూట్. పర్పుల్ కలర్ శారీ ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ లైవ్ ఇన్ దట్ శారీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకేంటి, ఏం కంటెంట్ చేద్దాం? యాక్చువల్లీ జిమ్కి వెళ్ళట్లేదు, సో జిమ్కి వెళ్ళాక జిమ్ వీడియోస్ స్టార్ట్ చేస్తా. అవుట్ఫిట్ చెక్ కనిపిస్తుంది కదా, ఏం కావాలి అవుట్ఫిట్ చెక్? You can check my profile for previous live videos. చరణ్ సెలబ్రిటీ కనిపిస్తే ఒక పిక్ అడదాం అనిపిస్తుంది. భయం వేస్తుంది మేడమా. ఎందుకండి భయం? నేను ఏమైనా కొడతానా? డిడ్ ఐ టోల్డ్ యూ దట్ ఐ లైక్ బ్లాక్ కలర్. నేను బ్లాక్ కలర్ ఇష్టమని నీకు చెప్పానా? సో ఎందుకు జనరలైజ్ చేసి అమ్మాయిలకి బ్లాక్ ఎందుకు ఇష్టమో అని అంటున్నారు? లాక్స్ ఎప్పుడు చేస్తున్నారా? చేద్దాం చేద్దాం. త్వరలో లాక్స్. అడగమంటారా లేదా? అడగండి, పర్లేదు, నేనేం కొట్టనులేండి. లాస్ట్ లైవ్ వీడియో ఇస్ నాట్ దేర్. తెలీదండి, చూడాలి. అంటే ఎక్కువ బ్లాక్ని ప్రిఫర్ చేస్తారు కదా, డోంట్ మైండ్. బట్ గాడ్, నాకు తెలియదండి బ్లాక్ ప్రిఫర్ చేస్తారో లేదో. నేనైతే బ్లాక్ చాలా తక్కువనే ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ ఇంట్రోవర్ట్. అండ్ మీ నేమ్ టైప్ చేస్తే సో దట్ ఐ కెన్ కాల్ యువర్ నేమ్. సో మీ ప్రొఫైల్ నేమ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి.
జితేంద్ర ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అందులో ఏముంది, ఎలా ఉన్నదాన్ని ఎలా అయిపోయావు అంటే వాట్ డస్ దట్ మీన్? సార్కాస్టిక్ స్మైలీ ఎందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో నీకేమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉంటే చెప్పు, దానికి సర్కాస్టిక్ నవ్వెందుకు? హాయ్ వెంకటేశ్వర. హాయ్. థ్యాంక్ యూ చిట్టి అలియా శ్వేత. ఇంకా వీడియోస్ తీస్తే 200K తెచ్చేద్దాం. ఫుల్ వీడియో తీసినట్టు ఇంకా కొన్ని వీడియోస్ తీయం. హాయ్ 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 హాయ్. హాయ్ గౌతమ్. చెమట చెమట చెమట. ఏటీపీకి ఎప్పుడు వస్తారు మేడం? ఏటీపీలోనే ఉన్నా. నా పేరు చెప్పవా? ఓకే ఇంట్రోవర్ట్. హండ్రెడ్కి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీ ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ సో దట్ ఐ కెన్ కాల్ బై యువర్ నేమ్. Bangalore also it's too hot. Last week I was in Bangalore. నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలీదు, ఇంకా ఏం అనుకోలేదు. ఏదైనా ఐడియాస్ ఇవ్వండి సో దట్ నెక్స్ట్ కంటెంట్ చేస్తా. హాయ్ 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 హాయ్. ఏమైనా చెప్పండి. హలో 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 హలో. ఏదైనా మాట్లాడండి, ఏదైనా చెప్పండి. బోర్ కొడుతుంది నాకు అప్పుడే. జిమ్ అండ్ డైట్ కంటెంటా? సరే స్టార్ట్ చేద్దాం. జిమ్కే వెళ్ళట్లేదు, జిమ్ అండ్ డైట్ కంటెంటా? ఓకే వెళ్దాం. జిమ్కి వెళ్ళాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల జిమ్కి వెళ్ళట్లేదు. సో మరి స్టార్ట్ చేయాలి. Okay, tell me that what is that unique content so that I can do. Thank you, thank you, thank you. Hi Dhruv, thank you. చెమట చంపేస్తుంది. సారీ, వేడి వల్ల చెమట. ఫస్ట్ టైం ఇన్ బ్లాక్ ఐఎమ్ సీయింగ్. యా, అప్పుడప్పుడు వేస్తానండి బ్లాక్, రెగ్యులర్గా అయ్యాను అంతే. హాయ్ 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 హాయ్. హాయ్ 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 హాయ్.
ఐఎమ్ గోయింగ్ టు జిమ్ సిన్స్ లైక్ లాంగ్ టైం. సో మజల్ అనేది ఎక్కడికి పోతుంది, మజల్ ఉంటుంది. ఒక 1 month జిమ్ మానేస్తే మజల్స్ లేకుండా ఎక్కడికి పోవు. ఏదో ఒకటి బోర్ కొడుతుంది నిజం చెప్పండి, లేకపోతే లైవ్లో నుంచి వెళ్ళిపోతా. కంటెంట్ ఏం చేయమంటారు చెప్పండి. ఓకే, ఈడెవడికో నడుము చూపించాలంటే ఈయన్ని తీసేద్దాం లైవ్లో నుంచి. ఓకే, ఏం నేరం చేయకపోయినా మీరు నన్ను కట్టేస్తున్నారు ఎందుక? థ్యాంక్ యూ. హెయిర్ లుక్స్ అమేజింగ్, థ్యాంక్ యూ. ఏం ఏం చెప్పారు? నేను ఏం రిప్లై ఇవ్వలేదు. మిమ్మల్ని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది మేడం, చెప్పండి ఏం పాట? లుకింగ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఒక మంచి పిక్ పోస్ట్ చేయండి. ఓకే అండి, నా ప్రొఫైల్లో చాలా పిక్స్ ఉన్నాయి, చూసుకోండి. ఈ లుక్లో కంటెంట్ కావాలా? ట్రై చేద్దాం. రామ్ అలా అలా ఎంత ప్రాపర్గా, పర్ఫెక్ట్గా, ఇంప్రాపర్గా. Why don't you start subscription? You have many supporters. Actually, I have to talk about this. 70% of people in my followers list, like actually follow ఒక ఫ్యామిలీ అనుకుంటా. అందులో చాలామంది లైక్ నిజంగా రెస్పెక్ట్తో మాట్లాడే వాళ్ళు, మంచి కమెంట్స్ ఇచ్చేవాళ్ళు 70% ఉన్నారు నా దాంట్లో. ఒక 30% ఏమో చెత్త కమెంట్స్, చెత్త ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. బట్ ఆ 70% నా లైవ్లో ఎందుకు ఉండరు? ఆ 30% లైవ్లోకి వస్తారు. సో ఆ మిగతా 70% ఫ్యామిలీ ఎక్కడుంటారండి? ప్లీజ్ రెస్పెక్ట్గా మాట్లాడుతూ, మంచిగా ప్రాపర్గా సపోర్ట్ చేస్తూ, కామెంట్ చేసే ఫాలోవర్స్ ప్లీజ్ లైవ్లోకి రండి. సో నేను చాలా డిఎమ్స్ చూస్తుంటా, జెన్యున్గా మంచిగా లైక్ డిఎం చేస్తుంటారు. వాళ్ళకి నేను ఎప్పుడు రిప్లై ఇస్తుంటా, లైక్ నాకు కుదిరినంత వరకు. ఇఫ్ లైక్ జెన్యున్గా నాకు వాళ్ళు మంచిగా రెస్పెక్ట్గా పెట్టారు మెసేజ్ అంటే ఐ డూ రిప్లై. నేను రిప్లై చాలామందికి ఇచ్చాను. సో నేను రిప్లై ఇవ్వకుండా అయితే ఉన్నా. ఎవడైతే చెత్త మెసేజ్లు చేస్తాడో అలాంటి వాళ్ళని నేను ఇగ్నోర్ చేస్తా. ప్రాపర్గా, జెన్యున్గా, రెస్పెక్ట్తో ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో కంటెంట్ చేస్తున్నంత మాత్రాన నేను ఈజీగా రిప్లై ఇచ్చేస్తా. ఇంకొంతమంది ఉంటారు హాయ్ అని, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? హాయ్ అనగానే వా వీడెవడో నాకు హాయ్ అని మెసేజ్ పెట్టాడని రిప్లై ఇచ్చేస్తా అనుకుంటారా ఏంటి? ఎందుకు ఇస్తారండి రిప్లై? ఇవ్వరు అలా. లేకపోతే ఇంకొకటి వచ్చి నాకు లైఫ్ ఇస్తా అని, లేకపోతే ఇంకొకటి వచ్చి ఇంకొకటని, అసలు అలా ఎలా పెడతారు? అసలు ఏమనుకుంటారు నాకైతే అర్థం కాదు. వాళ్ళకి టూ మచ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అసలు నువ్వు ఇట్లా ఫ్లాట్ అయిపోతావు, నువ్వు నన్ను చూస్తే ఇట్లా ఫ్లాట్ అయిపోతావు, నాతో మాట్లాడితే నా వెనకాల ఇట్లా కుక్కలా వచ్చేస్తావు, ఇలాంటివి చాలా వరకు మాట్లాడుతుంటారు. ఏదేదో బాగేసావు కదా, ఇట్స్ ఓకే. మమ్మీ ఎలా ఉన్నారు? ఫైన్. హాయ్ గోవిందరాజు గారు. ఓకే, బ్లాక్. హాయ్ 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 హాయ్. కరువు గాళ్ళు, ఎస్. అలా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు మేము కరువు కాదు అని. ఇంకొంతమంది ఉంటారు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా గొప్పుతారు.
అదే మళ్ళీ వాళ్ళ వైఫ్ చూస్తే మాత్రం తోలు తీస్తారు, ఆ భయం ఉంటుంది స్టిల్. కానీ మళ్ళీ ట్రై చేద్దాం, ఈ పిల్ల ఏమైనా రిప్లై ఇస్తుందేమో, మాట్లాడుతుందేమో అని చెప్పి స్టిల్ ట్రై చేస్తారు. వాళ్ళని అసలు వేరే లెవెల్ వాళ్ళైతే. అవే మెసేజ్లు వాళ్ళ వైఫ్ పొరపాటున చూడాలి, వాళ్ళకు ఉంటుంది. ఓకే ఇంట్రోవర్ట్. రాజ్ కిరణ్ రెడ్డి, కరువు ప్రాంతాల్లో ఉన్నోళ్ళు ఎక్కువ అండి. అవును, మాది రాయలసీమ కదా. అదేంటి, ఎండలు ఎక్కువ ఉన్నట్లు అట్లా కొంతమంది కరువులో ఉంటారు. ఓకే విజయ్ రాక్, థ్యాంక్ యూ. ఇఫ్ నీకు నచ్చకపోతే యూ కెన్ గెట్ లాస్ ఫ్రమ్ మై లైవ్, నో ప్రాబ్లం, ఐ బ్లాక్ యూ. లైవ్లో సగం మందిని బ్లాక్ చేయడానికే సరిపోతుంది. అనంతపూర్ అండి, ఇవాళ ఫ్రస్ట్రేషన్ వై. అవును మరి, కమెంట్స్ అలా ఉన్నాయి. చెప్పా కదా, 70% నా ఫాలోవర్స్లో జెన్యున్గా మంచి వాళ్ళే ఉన్నారు. బట్ ఆ 70%లో మేబీ ఒక 10% నా లైవ్లోకి యాడ్ అవుతున్నట్టున్నారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక చెత్త వాగుతూ చిరాకు తెప్పిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ 100K అని చెప్పి ఆ పాయింట్లో వస్తే మంచిగా లైవ్ మాట్లాడదాం, అందరు లైవ్ అని అడుగుతున్నారని. బట్ చిరాకు తెప్పిస్తున్నారు, అందులో సమ్మర్ కదా. ఇదేవాడో వాట్సాప్ నెంబర్ వీడియో కాల్ అంట. అవునరా, రెడీగా ఉంటా ఇక్కడ. నువ్వు వాట్సాప్ నెంబర్ ఇస్తే నేను నీకు వీడియో కాల్ చేయనీకి. కశ్యప మహారాజు, అసలు పార్టీ నేను ఎందుకు ఇవ్వాలండి మీకు? నేను కష్టపడి నేను వీడియోస్ చేసుకొని నేను అన్ని తెచ్చుకుంటే మీకు ఎందుకు ఇవ్వాలి పార్టీ? హాయ్ మధు, టెల్ మీ దట్ మ్యారేజ్ వర్డ్. ఏం మ్యారేజ్ వర్డ్? లైట్ తీసుకోండి అలాని మీ జర్నీ చెప్పండి. నా జర్నీయా? ఆ జర్నీ ఏముందండి, ఏం లేదు. యాక్చువల్లీ జాబ్ చేస్తూ ఉండేదాన్ని, వర్క్ ఫ్రమ్ హోమ్. సో చాలా అంటే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, వర్క్ టెన్షన్స్ ఇట్లా ఉండేదాన్ని. సో సడన్గా ఒకరోజు సో ప్రొఫైల్ పబ్లిక్ ఎందుకు చేయకూడదు అని అనిపించింది. సో అలా ప్రొఫైల్ పబ్లిక్ చేసా. అందరు అనుకుంటా అంటారు, అమ్మాయి కదా, అమ్మాయి వీడియోస్ పెట్టగానే ఫాలోవర్స్ వచ్చేస్తారు అది అని. ఎవరు ఊరికే రారండి, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మూవీస్ చూస్తారు, మూవీస్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి లైక్ డ్యాన్స్, సాంగ్స్, యాక్టింగ్. సో ఇలా ఏదో ఒక దానివల్ల మీరు మూవీస్కి వెళ్తారు కదా. సో ఇన్స్టాలో కూడా అంతే, ఏదో డ్యాన్స్, యాక్టింగ్, సో ఏదో ఒక కంటెంట్ ఉంటేనే వస్తారు. ఊరికే బాడీ చూపించినంత మాత్రాన అలా అయితే ఎక్స్పోజ్ చేసేవి చాలామంది ప్రొఫైల్లో ఉంటారు. వాళ్ళకేం లైక్ ఫుల్ ఇలా రీచ్ వెళ్ళిపోయి అలా ఏమి ఉండదు కదా. సో కొంచెం అంతో ఇంతో యాక్టింగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ నాకు జిమ్ రిలేటెడ్వి చాలా ఇష్టం. అది నేను ఈ మధ్య చెయ్యట్లేదు, స్టార్ట్ చేస్తా. సో నాకేంటంటే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి, వర్కౌట్ స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ లైక్ జిమ్కి వెళ్ళకున్నా పర్లేదు, కనీసం ఏదో వాకింగ్, ఇంట్లో పనులు, ఏదో ఒక వర్కౌట్స్ చేస్తూ, ఏదో మెన్ కానీ ఉమెన్ కానీ సో ఫిట్గా ఉండాలనేది నా ఇంటెన్షన్. సో చేద్దాం అవి కూడా. సో అది ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. హాయ్ రాజ్. హాయ్ బురుజుకట్టి లక్ష్మీకాంత్ రెడ్డి. థ్యాంక్ యూ, ఐఎమ్ ఇంట్రోవర్ట్.
హాయ్ మదన్ తులసి. నాది కూడా అనంతపూర్ మేడం. హాయ్ అండి. హాయ్ 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 విజీష్. హాయ్ రాజ్ కిరణ్ రెడ్డి. ఐపీఎల్ ఏ టీంకి సపోర్ట్ అండి మీరు? నేను క్రికెట్ చూడనండి. ఓకే. హాయ్ దినేష్. బిగ్ ఫ్యాన్ అంట. సెలబ్రేషన్స్ ఏం లేనివ్వండి నాకు. అనంతపూర్లో పెద్దగా అంటే నా సక్సెస్ని సెలబ్రేట్ చేసే అంత వాళ్ళైతే లేరు అనుకుంటా. లైక్ యా, సమ్ పీపుల్ దే ఆర్ రియలీ హ్యాపీ. నేను హ్యాపీ ఫీల్ అవ్వడం కంటే ఒక మేబీ 2-3% చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాజ్ నేను రీచ్ అవ్వడానికి చాలా కష్టపడ్డా. సో అది వాళ్ళకి తెలుసు. బట్ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఏదో పట్టించుకోలేదు. సో ఎవరైనా ఏదైనా చేస్తుంటే హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా, అరే తిని ఏదైనా చేస్తుంది కదా, తినకి ఏదైనా కంటెంట్ షూట్ చేద్దాం, తినకి హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అనేటోళ్ళు చాలా తక్కువ నా సర్కిల్లో. సో వాళ్ళని వీళ్ళని అడగడం, నేను సెల్ఫీ మోడ్లో తీసుకోవడం, ఇలా చాలానే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. లైక్ ఈజీగా నాకైతే నేనేం 100K రీచ్ అవ్వలేదు. సో కంటెంట్ చేస్తా. హెల్త్ వర్కౌట్స్, జిమ్ రిలేటెడ్ చేద్దాం. If you prefer health and wellness, it's a great domain to explore. People need a lot of awareness on gym and please do a video on that. Yeah, sure Dhruv, పక్కా చేస్తా. ఎందుకంటే చాలామందికి జిమ్ అండ్ వర్కౌట్స్ అనేది అదేదో ఒక లగ్జరీ అని ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ ఏ లగ్జరీ. నువ్వు స్లిమ్ ఉన్న జిమ్కి వెళ్ళొచ్చు, నువ్వు లావ్ ఉన్న జిమ్కి వెళ్ళొచ్చు. ఇట్స్ లైక్ మెయిన్ గోల్ వచ్చి మజిల్ బిల్డ్ చేయడం. లైక్ సర్టన్ ఏజ్ వచ్చినా, నీకు ఒక 50s-కి 60sకి వచ్చినా నువ్వు హెల్దీగా స్ట్రాంగ్గా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా, సో నీ మజిల్ బిల్డ్ చేసుకుంటే, సో ఆ మజిల్ బిల్డ్ చేసుకోవడం వల్లే నీ బాడీ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. యాక్టివ్గా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. యూనో ఇఫ్ లైక్ పెళ్ళైన వాళ్ళు ఎగ్జాంపుల్, ఇఫ్ లైక్ వాళ్ళు హెల్దీగా లేరు, వెయిట్ ఉన్నారు, సో వాళ్ళ పిల్లల చుట్టూ కూడా పరిగెత్తి పట్టుకోవాలన్నా చేయలేరు కదా. ఈవెన్ పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇప్పుడేముందిలే, ఇంకా నేను యంగ్, తిని రాళ్ళైనా కరిగించుకుంటా అని డైలాగులు కొడుతుంటారు. ఓకే, ఇప్పుడు మీరు రాళ్ళు తిన్నా కరుగుతాయి. ఆ ఎఫెక్ట్ మీకు తర్వాత మెల్లిగా చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఏం కనబడదు. సో స్లోగా మీకు ఏజ్ వచ్చే కొద్దీ సర్టెన్ హెల్త్ ఇష్యూస్ బయటపడతాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మీరు యంగ్లో ఉన్నప్పుడు మీకు ఏమీ కనపడవు. సో ఇలాంటివి నేను చేస్తా. క్రేజీ ఫెలో విత్ డేంజర్. 100Kకి ఫుడ్ని పూర్ పీపుల్కి డొనేషన్ చేయండి. యాక్చువల్లీ పూర్ పీపుల్కి ఫుడ్ డొనేషన్ అంటారు, అది చాలామంది చేస్తుంటారు. అప్పుడు చాలామంది ఫుడ్ వేస్టేజ్ కూడా చేయడం నేను చూసా. సో దానికంటే ఎవరికైతే జెన్యూన్ నీడ్ ఉందో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం బెటర్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ రజనీకాంత్ ముదిరాజు. హౌ డి యువర్ మామ్ ఫెల్ట్ అబౌట్? మా మమ్మీకి అంత తెలియదండి.
నో ఐఎమ్ నాట్ మ్యారీడ్ అండి. యూ షుడ్ గెట్ రెడీ విత్ మీ. చేద్దాం. పింపుల్ నియర్ నోసా? ఎస్, సమ్మర్ కదా. హాయ్ హాయ్ హాయ్. అయితే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ఆశ గారా. మీరు ఆల్రెడీ మంచిగానే ఫిట్గానే ఉన్నారు కదండి దినేష్ గారు. మేము ఎందుకండి మీకు హెల్ప్ చేయడం? మీరు ఆల్రెడీ మంచిగా వర్కౌట్స్ చేసుకుంటున్నారు కదా. యా ఐ గోట్ పింపుల్. ఐ డోంట్. అవుట్ఫిట్ చెక్. ఓకే. డిజైనర్ గోవిందరాజు. అందరూ వేస్ట్ చేయను అని అడిగారు. సో వేస్ట్ చేయని వేసుకున్నా. ఇది వేస్ట్ చేయనే అండి. హలో కశ్యప్. ఓకే ఓకే ఓకే. Really, all the vision making your beauty and sunrise. Thank you, super gorgeous in this black style. Thank you. కొంచెం ఒక డాన్స్ స్టెప్ చేయొచ్చు. సారీ అండి. ఓకే. ఇక్కడికి ఇప్పటికే ఒక 10 మెంబర్స్ని బ్లాక్ చేసి ఉంటా. నాకు బ్లాక్ చేయడానికే సరిపోతుంది. హాయ్ కశ్యప్ కశ్యప్ కశ్యప్. ఏడున్నావు? పా తడిచిపోయింది జుట్టు. పాట పాడతారా? సరే, చేద్దాం నెక్స్ట్ టైం. బ్లాక్ బ్యాడ్ కమెంట్సా? యా, బ్లాక్ చేయడమే. ఓకే బ్రో, మరి ఎందుకు బ్రో వచ్చినావు లైవ్లోకి? వావిల్లా అనిల్ గెట్ లాస్ట్. నేనే బ్లాక్ చేస్తా. ఆవేశపడ కాదు. ఓకే, చెప్పా కదా 70% మంచి వాళ్ళు వచ్చినారు. నా ఫాలోవర్స్ మంచి వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ 30% వరస్ట్ ఫెలోస్. బట్ నా లైవ్లోకి వాళ్ళే వస్తారు. ఆ 70% ఎక్కడున్నారండి? వాయిస్ ఉందండి, మాట్లాడుతున్నా నేను. Hi Majnu, your reels are so beautiful and your appearance right now is mind blowing. Thank you. Spy akka, ignore bad comments. Thank you. Yeah, ignoring. But అన్నీ అవే ఉంటే కష్టం కదా ఇగ్నోర్ చేయడం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ నాకు రాదు, నేర్చుకుంటా. హాయ్ హాయ్ హాయ్.
అవుట్ఫిట్ చెక్ ఆల్రెడీ చేసామండి, కనిపిస్తుంది కదా సారీ. నేనే కదా ఇందులో ఉన్నాను. బాబాయ్ ఏదైనా ట్రిప్ రీల్ కూడా కావాలి. చేద్దాం ట్రిప్ రీలా. సమ్మర్లో అసలు నేను ఎక్కడికి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సమ్మర్ అయ్యాక అప్పుడు ట్రిప్ రీల్. జిమ్ కాకుండా జాబ్ చేస్తాను, అదర్ దాన్ జాబ్ ఇన్స్టాగ్రామ్. ఇప్పటి వరకు ఫ్రీ హెయిర్లోనే ఉన్నానండి. ఫ్రీ హెయిర్ వేసుకుంటే టై చేసుకోమంటారు, టై చేస్తే ఫ్రీ హెయిర్ అంటారు. ప్లీజ్, నాకు ఇంతసేపు వేడితో చచ్చిపోయా. సో ఇప్పుడే ట్రై చేసుకున్నా. వ్లాగ్స్ అయింది యూట్యూబ్లో. చేద్దాం. ఎస్, సమ్మర్లో ట్రిప్ చాలా కష్టం. శారీ అవుట్ఫిట్ గార్జియస్ స్మార్ట్ బాయ్ కిషోర్. థ్యాంక్ యూ. హౌ యూ సెలబ్రేటెడ్ 100K? సెలబ్రేషన్స్ ఏం లేదండి. ఐమ్ ఫ్రమ్ అనంతపూర్. ప్రణీత్ చెప్పేస్తారండి డీటెయిల్స్. ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఇక్కడ మొత్తం అడ్రస్ ఇవ్వాలా? బాగా వేడిగా ఉంది. సో అరే కాసేపుగా ఏడవైనవురా. గంటకు ఒక మెసేజ్ చేస్తున్నావు, గంటకు కామెంట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ అభి. హాయ్ విక్రమ్. బాల్కనీలో ఫ్యాన్ లేదండి. హాయ్ క్రేజీ ఫెలో. మమ్మీ ఎలా ఉన్నారు? ఆల్ ఓకేనా? ఓకే. సక్సెస్ వీడియో ఒక బిర్యానీ చేసి రీల్ పెట్టండి. బిర్యానీ చేస్తే వీడియో తీసేకి ఎవరు లేరండి. ఉన్నారా మేడం? మరి 10 నిమిషాలకు ఒక కామెంట్ చేస్తున్నారు కదా మేడం. ఏం కంటెంట్ చేద్దాం బాబా? ఇంకా చెప్పుకొని మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళు మాట్లాడరా? మిగతా వాళ్ళు కూడా ఏదో చెప్పండి. యువర్ ఆటోగ్రాఫ్. ఓకే అభి. హాయ్ రేయాన్. నేను క్రికెట్ చూడను. ఐ డోంట్ వాచ్ క్రికెట్. హాయ్ తమిళ్ పోలియాన్. హాయ్ దేవా. ఏం రిప్లై ఇవ్వలేదండి. బ్లాక్ షర్ట్లో మెరిసిపోతున్నావు సునీల్. థ్యాంక్ యూ. రోజుకి ఒకసారి నా దృష్టి పెంచుకోండి. మీరు ఎలా అంత కష్టం చాలా మీకే. ఓకే. హాయ్ ఆర్ఎక్స్ రాథోడ్. థ్యాంక్ యూ సునీల్. బ్యాడ్గా కమెంట్స్ చేస్తున్న వాళ్ళని పట్టించుకో మేడం. నా కోసం ఒక సాంగ్ పాడాలా? సింగర్ని కాదండి. వాట్సాప్ కాల్ మీ అంట. వావ్, అసలు ఏమన్నా కాన్ఫిడెంటా? అసలు ఇట్లా వాట్సాప్ కాల్ మీ అంటారే. వావ్ ప్లీజ్.
మీ నంబర్ ఇస్తారా, వాట్సాప్ కాల్ చేస్తా అని రియాక్ట్ అవుతా అని ఎక్స్పెక్ట్ చేస్తారా ఏంటి? పాట పాడు గజాల, పాట రాదు గజాల. ఎంతమంది ప్రపోజ్ చేశారా రావి? గుర్తులేదండి. బ్యాడ్ కమెంట్ స్కిప్ చేయి. ఓకే, యూ హ్యావ్ ఎ మ్యాజికల్ ఐస్. బ్రౌన్ ఐస్. మీరు సేమ్ టు సేమ్ ఇలియానా లాగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇన్స్టా ఇది వాట్సాప్ కాదు అక్క. అంటే నాకు చాలా ఇష్టం అక్క. మా మమ్మీ నీకెలా తెలుసు బాబు? మై హార్ట్ గెట్స్ డ్యామేజ్, నీడ్ అ బ్యాండెడ్. ఎయిర్ ఫ్లిప్. ఎవరో నెంబర్ ఇచ్చారు, తీసుకొని నెంబర్కి కాల్ చేయండి. విష్ణు అంట. పాప మా నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి, తనకు బోర్ కొడుతున్నట్టు. ఓకే, ఎంతమందిని బ్లాక్ చేయాలి? కొరియన్ రామన్ బౌల్ ఇప్పిస్తావా నీ సక్సెస్లో ఒక భాగంగా? నాకు కొరియన్ రామన్ బౌల్ తినాలనే ఉంది, బట్ చెప్పా కదా సమ్మర్ సో తిరగాను నేను. సమ్మర్ అయ్యాకే వస్తా హైదరాబాద్కి. అబ్బా, కొంచెం కూడా గాలి రావట్లా, ఇన్ని చెట్లు ఉన్నాయి. మీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేయొచ్చా అండి? ఓన్ లైన్స్ రాసా ఫర్ యూ అండి. చెప్పండి, డెడికేట్ చేయండి. మేడం ఎంజాయ్ సక్సెస్, కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. థ్యాంక్ యూ. బెంగళూరు కూల్ ఏం లేదండి. బెంగళూరుకి లాస్ట్ వీకే వచ్చా. బెంగళూరు కూడా ఇలానే ఉంది. మెయింటెనెన్సా? ఏం మెయింటెనెన్స్ అండి? లాస్ట్ లైవ్ డిలీట్ చేశారా? లాస్ట్ లైవ్ ఏ డ్రెస్లో వచ్చా? లాస్ట్ లైవ్ గుర్తులేదు నాకు. రంగీలా సాంగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రంగీలా సాంగ్ ఎందుకు వేస్తా? ఆల్రెడీ బయట హాట్గా ఇంకా హీట్ ఎక్కిస్తా. ఓకే, నో బెటర్ టు అనంతపూర్ అని ఏం లేదండి. నాకు 2 చోట్ల వేడిగానే ఉంది. బెంగళూరులో కూడా మామూలుగా ఏం లేదు వేడి. బెంగళూరులో ఉండే వచ్చా లాస్ట్ వీకే. నేను అలానే అనుకున్నా తక్కువనేను, బట్ నో, బెంగళూరు ఆల్సో హాట్. ఆరెంజ్ శారీ మేబీ ఆర్కైవ్ చేశానేమో. మేబీ ఆర్కైవ్ చేసా. కొన్ని కమెంట్స్ నేను మిస్ అవ్వచ్చు, ఎందుకంటే కమెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా స్క్రోల్ అయిపోతూ ఉంటాయి. సో నేను రిప్లై ఇవ్వనంత మాత్రాన లైక్ నేను ఇగ్నోర్ చేసినట్టు కాదు. నేను ఇగ్నోర్ చేశానంటే మీరు ఏదో ఒక చెత్త కమెంట్ పెట్టుంటారని అర్థం. హాయ్ ప్రభా. ఎస్, కనపడదు. ఐమ్ ఫ్రమ్ అనంతపురం. యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టవచ్చు కదా, యూట్యూబ్ లైవ్ కూడా చేయొచ్చు కదా. యూట్యూబ్ నేను యాక్టివ్ లేనండి, స్టార్ట్ చేయాలి అది కూడా. హాయ్ అరు. నెక్స్ట్ యూట్యూబ్ 100K. ఓకే,
చేద్దాం. నా లైవ్లు తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటున్నారండి. వాళ్ళకి అది తీసేయమని అడుగుదామన్నా కూడా కామెంట్స్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి ఉంటారు. నా లైవ్లతో వాళ్ళు సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటున్నారు, అర్నింగ్ కూడా. ఐఎమ్ ఫ్రమ్ అనంతపురం. ఎస్, యూ కెన్ సింగ్. పాడండి, చెప్పా కదా. మీరు ఏమైనా ఫోక్ సాంగ్స్ వేస్తే బాగుంటుంది. యా, యాక్చువల్లీ ప్రైవేట్ సాంగ్ అడిగారు ఫోక్ సాంగ్కి, సో మేబీ సూన్ చేద్దాం. మళ్ళీ ఎప్పుడు వస్తారు బెంగళూరుకి తెలియదండి. క్రేజీ ఫెలో, చూసాను నేను కూడా. నీ లైఫ్స్ని అప్లోడ్ చేసుకున్నారు. ఎవరైనా నా కంటెంట్ యూస్ చేసుకుంటుంటే దయచేసి నాకు మెసేజెస్ చేయండి, సో దట్ నేను వాళ్ళకి కనీసం మెసేజ్ చేసి డిలీట్ చేయమని అడుగుతా. ఏదైనా మూవీ తీసుకుని వెళ్ళండి. కొంతమంది ఫాలోవర్స్ని యాక్టర్స్ అమ్మరా, ఓవరాక్షన్ చెయ్యక. బెంగళూరులో ఎలా ఉంది టెంపరేచర్? మీరు లైవ్ చేయండి, యూట్యూబ్లో చేద్దాం. ఆఫ్టర్ పూనం ప్లస్. ఓకే దేవా, మరి చేయొచ్చుగా. మీరు డాన్స్ అండ్ యాక్షన్ ఏం చేసినా బాగుంటుంది, చేయొచ్చుగా, ఛాన్సులు వస్తాయిగా. యా వస్తున్నాయి, బట్ జెన్యున్గా వచ్చిన వాళ్ళతో అయితే ఐ కెన్ డూ. కొంతమంది జస్ట్ గోకడానికే మెసేజ్లు చేస్తున్నారు. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ లేకుండా లైవ్ చేసి ఏం యూజా? కరెక్టే కదా. సో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ లేరండి. నా యూట్యూబ్ లింక్ నా బయోలో ఉంది. సో కావాలంటే నా యూట్యూబ్ ఫాలో అవ్వండి. నేను స్లోగా కంటెంట్ స్టార్ట్ చేస్తాను. టీ ఆర్ కాఫీ? రెండు కాదు. వస్తారు లైవ్. చాలా సబ్స్క్రైబర్స్ కావాలి కదండి. సబ్స్క్రైబర్స్. అవుట్ఫిట్ చెక్ అంట, చూడండి. టాక్ లౌడ్లీయా? ఎందుకంటే గట్టిగా మాట్లాడలేనండి. ఎస్, తిన్నా. కొంచెం సిక్కున్నా. నాకు 14K సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే డిఎం యాష్ గారు, వి విల్ డూ ఇట్. ఏం చేస్తారండి? థ్యాంక్ యూ దేవా. థ్యాంక్ యూ బాను. ఎస్, ఐ విల్ అప్లోడ్. ట్రూత్ ఆర్ డేర్? ఎందుకండి ట్రూత్ ఆర్ డేర్? ఇఫ్ యూ కెన్ గివ్ పర్మిషన్ ఐ కెన్ సింగ్. ఓకే అండి, పాడండి. హాయ్ గంగయ్య. యూట్యూబ్ కావాలి జనాలకి, చూసుకోండి ఆశు గారు. చేద్దాం, లాక్ చేద్దాం, కంటెంట్ తీద్దాం, చేద్దాం.
ఇంకెళ్ళిపోదామా లైవ్లో నుంచి? కాల్సేపు అయింది వచ్చి. వెళ్ళిపోదామా? ఫుల్ నేమ్ సాయి ఆశా జ్యోతి. హలో 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 హలో. మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారని ఎప్పుడూ అనుకోలేదు. చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. డోంట్ గో 1 hour అవుతుంది ఆల్మోస్ట్. ఓకే, లైవ్ ఎండ్ చేసి కాస్ట్యూమ్లో పిక్స్ దిగి పోస్ట్ చేయండి. కాస్ట్యూమ్లో పిక్స్ తీయడానికి ఎవరు లేరు. ఇప్పటి నుండో ఫాలో చేస్తున్నా కానీ ఇప్పుడు మీ వాయిస్ సరిగ్గా వినలేదు. నా బిజీ టైం గురించి చాలా క్యూట్గా మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ బాను. ప్లీజ్ లైవ్లో నుంచి వెళ్ళకు ప్లీజ్. మీరు తెలుగు అమ్మాయి కాబట్టి. విక్రమ్ సాగర్ యోసపు థ్యాంక్ యూ. ఓకే మరి వెళ్ళిపోదాం. బాయ్. I found YouTube video on your YouTube. I'll surely be on. Thank you. లైవ్లో వాయిస్ బాగుంటుంది మేడం, బాగా మాట్లాడతారు. అయ్యా థ్యాంక్ యూ. విషయాలు అయ్యాక ఐ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. లైవ్లో వద్దులేండి, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. నా కోసం లైవ్ జాయిన్ అవుతారు, నేను వేరే వాళ్ళని యాడ్ చేసుకొని మీతో మాట్లాడితే. సో యూ కెన్ రికార్డ్ ది వీడియో అండ్ యూ కెన్ సెండ్ ఇట్ టు మీ. ఐ చెక్ ఇట్. ఇలా కాద్ద కమెంట్కి రిప్లై ఇవ్వాలి, ఎందుకే మీరు చాలా బెస్ట్. ఇంకా మేడం సార్ మేడం అంతే. థ్యాంక్ యూ. మీ ఫోటోగ్రఫీ పేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఓకే దర్శన్, థ్యాంక్ యూ. బ్లాక్ పేజ్ నేమ్ కూడా ఫిక్స్ చేసాం. ఫోటోగ్రఫీయా చేద్దాం. సిన్స్ 5 years 5 years నుంచి నా పేజ్ పబ్లిక్లో లేదండి. 5 yearsగా కాదు నా పేజ్ పబ్లిక్లో ఉన్నది. ఓకే అండి, నేను మీకు డిఎంలో సాంగ్ వాయిస్ నోట్ పెడతా అండి. ఓకే అండి, పెట్టండి. బయటకు వెళ్ళాలనండి, బయటకు వెళ్ళి కానీ యాక్చువల్లీ సిక్ ఉన్నాను, బయటకు వెళ్ళి ఓపిక లేదు. You have posted pretty pics. Thank you. ఇంకా చాలాసేపు నుండి బయట హాట్గా ఉంది అంటున్నారు. ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. యా అందుకే చూడండి ఇచ్చేమంటారు. మీ ఫోటోగ్రఫీ బాగుంటుంది, పెట్టండి ప్లీజ్. షో యువర్ టాలెంట్. బాగా కెమెరా లేదండి ఫోటోగ్రఫీ పెట్టడానికి. కెమెరా కావాలిక కొందాం, కెమెరా కొందాం. ఫోటోగ్రఫీ ఏంటి, ఫోటోగ్రాఫర్ ఇన్నా ఫోటోగ్రాఫర్. ఫొటోస్ తీయాలి, డాన్స్ చేయాలి, యాక్ట్ చేయాలి. ఇన్నంటే కష్టం.
చెమటలో పడుతున్నారు నా కోసం. కెన్ ఎడిట్ యువర్ వీడియోస్. యా, యూ కెన్ ఎడిట్. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ పోస్ట్ దెమ్. నాకు ఏటీపీలో ఇస్కాన్ అంటే బాగా ఇష్టం. వెళ్దాం, వస్తారా? సారీ అండి, రాను. జిమ్ వీడియోస్ కావాలి, సమ్మర్ మోటివేషన్. యా, చేద్దాం. మండే నుండి వద్దులే, మాట ఇవ్వను, చేద్దాం. విలేజ్ పేరా? విలేజ్ కాదండి, నాది అనంతపురం అండి. I'm a VFX artist, that's why. Oh, nice. Yeah, you can do it. నచ్చితే పోస్ట్ చేస్తా. ఫిట్ విత్కి పెళ్ళి చేసుకుందామంట. అంత కట్నం ఇస్తారేంటి? బ్లాక్ శారీలో సూపర్ ఉన్నారు, థ్యాంక్ యూ. నా మాటలు వినిపిస్తున్నాయా? పోతా అని మరి పోవటం లేదు, మీ ఫాలోవర్స్ కూడా. యా, పాపం చాలామంది ఉన్నారు కదా, అందుకనే ఇంకొక 5 minutes ఉండి వెళ్ళిపోతా. కట్నం ఒకటేనా? కార్, బంగ్లా కూడా కావాలా? ఎస్, కట్నంలో అవన్నీ వస్తాయి. అబ్బాయిలు కట్నం తీసుకుంటున్నారుగా, నన్ను అడిగితే తప్ప. కట్నం గురించి మాట్లాడుతుంటే ఎవరు వచ్చి నీకు మ్యారేజ్ అయిందా లేదా అంట. మ్యారేజ్ అయితే కట్నం గురించి ఎందుకంటే డిస్కషన్ వస్తుంది. మ్యారేజ్ అవ్వలేదండి. అది హిప్ చైనా? ఎస్, హిప్ చైన్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అసలు తప్పే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏం అప్పుడు వచ్చినావు? ఇదేమో 500 అప్లోడ్ కొత్త చెప్పినాడు. 500 పైంది, 60. ఇది 59 కదా. రాజేష్ అది వెనక్కిచ్చి డబ్బులు వేయించుకొని 80 రూపాయలు ఒకటి తెచ్చిన 40 కట్నం ఇస్తా అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంట. ఓకే మరి, బాయ్. అరే వెళ్దామంటే అమ్మేమో చెప్పింది సరిగ్గా వినలే మేడం. మమ్మీ షాపింగ్ చేసి వచ్చింది, దాని గురించి చెప్తాను. 80 రూపాయలు దానికి కుట్టించుకొని వంటకి వేయించుకొని 100 రూపాయలు 40 రూపాయలు తీసుకోమన్నారు. మధ్య ప్యాకెట్లు అయిపోయినా మధ్య పొద్దున పోతే ఉంటాను. 40 రూపాయలు వాళ్ళే బాకీ. బాయ్. పిచ్చి కింద అనుకుంటున్నారా? లేదు, బాయ్. ఒకసారి గట్టిగా అరవాలా? రాక్షసి గొంతు అంటారా ఆల్రెడీ. బాయ్.
అనంతపురం. బాయ్.